అండి అందరూ ఎలాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా మేము రేపు పొద్దున్నే బయలుదేరుతున్నాం అనమాట ఇండియాకి ఫ్లైట్. సో రేపు పొద్దున్న వెళ్ళి ముందు అంటే ఇంకా మొత్తం అన్ని క్లీన్ చేసుకు వెళ్ళిపోదాము అన్న బట్టలు కూడా ఇంకా సర్దామని మొదలెట్టే మొత్తం బ్యాగులన్నీ బయట తీసాము. మరి ఇండియా వెళ్ళిన తర్వాత బోలని వీడియోలు ఉంటాయి కదా, అవన్నీ కావాలనుకో మరి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారు కదా, చేసేసుకుంటారులే మీరు. రండి రండిరా. అమ్మయ్య ఇంక మొదలెడదామండి. పొద్దున్న టైం అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడు ప్యాకింగ్ దగ్గరికి వచ్చాము. ఇంక రేపు పొద్దున్నే ఫ్లైట్ 12ంటికి వెళ్ళాలి. పెద్ద సమస్య వచ్చి పడింది. వారం రోజుల నుంచి చెప్తున్నా నీకు ప్యాకింగ్ చేయవే బాబు, ప్యాకింగ్ చేయవే అని చెప్పి. రేపు పొద్దున్న ఫ్లైట్ అయితే ఇప్పుడు మొదలెట్టావు. అంటే అది ప్యాకింగ్ చేయడం ఈజీ, ప్యాకింగ్ చేయడం చాలా కష్టం కదండి. ఇంకేమి తెలదు. సో ఇప్పుడు నేను మొదలెట్టేస్తాను. నాకు 12ంటి ఫ్లైట్ అంటే గుర్తొచ్చింది. 12ంటికి ఏఎంఓ పిఎంఓ చూసుకున్నావా నువ్వు? రెండు కొత్త రోడ్లు తీసుకురా గుండు. నేను ఎదురా మొబైల్ ఎక్కడ ఉంది? నాకు చూసి చెప్పు. నాకు ఎంత భయమో తెలుసా. నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అండి 12ంటికి 12:01 ఏదో పెట్టారు. ఏఎంఓ పిఎం మిస్ అయిపోయి అది మధ్యాహ్నం అనుకున్నాము. తీరా చూస్తేనే అది తెల్లవారుజాము తెలుసా ఫ్లైట్. అర్ధరాత్రి ఇంకా రోజు నైట్ కాడావిడిగా. ఇప్పుడు అలాగే అయిందనుకో. నాకున్న డౌట్లు చాలు, నువ్వు కొత్త రేస్ చేయకమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరికీ తీసుకో అంటాం. తీసుకున్నప్పుడు అయ్యో పర్లేదండి మీరు కూడా తినండి, మీరు కూడా తీసుకోండి, నువ్వు కూడా తీసుకోండి అంటారు. ఎలాగోని ఆ ఫ్రిడ్జ్ లో తీసినప్పుడు 4 ఎలాగో లోపల ఆడేసుకుంటాం. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. నాకు ఈ బ్యాగులు అంటే ఎంత ఇష్టమేనండి బాబు ఎంచక్కని. ఇది మేము కాకినాడలో కుట్టించాము. బ్యాగ్ ఎంత అయిందని లాస్ట్ టైం ఒకసారి పెడుతున్నప్పుడు అడిగారండి, కానీ ఇప్పుడు కూడా గుర్తులేదు నాకు. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవింద్. 20 ప్రోడక్ట్లు. ఓకే, ఫస్ట్ ముహూర్తం క్రీములు చూసారా. ఎప్పుడు మొదలెట్టినా ఫేస్తో మొదలెట్టుకోవాలి నీట్గా. ఒకసారి మేము బాక్స్ తీసుకెళ్ళిన పాప మళ్ళీ ఏమనుకునేవారు, బాబులు వాడేసుకొని తెచ్చేరేమో అనుకుందరేమో. వాడేస్తే తేడం కదండి. అంటే నేను ఏదో బాక్స్ చూసారు కదా, ఊరికే నిండిపోయినట్టు ఉంటుంది కదా, అందుకని అట్ట బాక్సులు పీకేసి పెడతామన్నమాట. మర్చిపోయినా నీకే బ్రాండ్ ఏమి కొన్నావు కదా, అవి కూడా ఇవి అట్లా బాక్స్. నైకీ బ్రాండ్ అలవాటు అయిపోతుంది బాబు మా ఇద్దరు. నీకే నాకేనో నైకీనో. మొన్న వెళ్ళాం కదండి, మొన్న ఒక వీడియోలో పెట్టాం కదా, ఇవే తీసుకున్నాము. ఏ సాంగ్ వింటున్నది, ఈ షూలు చూస్తున్నది ఏదో పాట ఉంటది కదా, ఏదో చట్టు ఉంటది. సరే అది ఏదో సాంగ్ లో ఉంది కదా, ధనుష్ సాయి పల్లవి. నేను అది అడుగుతున్నా. అలాంటివి అందిస్తా ఉండాలి. అన్ని తెలియవు కదా నాకు. అయినా మగోళ్ళు ఆడోళ్ళ కొట్టుకోరేమోలే, ఏదైనా పాపం నచ్చేస్తుంది. మగోళ్ళు మంచోళ్ళు. మగవారు మంచివారు, సాధుగోవులు, సాఫ్ట్ అండ్ జెంటిల్. ఆహా, ఇది ఇంకోటండి. ఇందులో కొన్ని బట్టలు కూడా పెడదాం. ఇక్కడ కాపేస్తాను. ఇది కూడా వేసాను ఇందులో. బలి పెట్టేద్దాను బాబు. సొరంగంలాగా ఎంత వేసినా వెళ్ళిపోతుంది ఇందులోకి. భలే ఉంది ఏదో. పంచుడు అర్థం కాదు. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. ఇది మళ్ళీ నెక్స్ట్ బ్యాగ్ వచ్చింది. నెక్స్ట్ బ్యాగ్ లో మళ్ళీ మొదలెడుతున్నాం బాక్సులు. ఇబ్బలే ఉంది. రిమోట్ కార్లు దిగితే కొంచెం బట్టలు పెడదాం, పక్కన కదలకుండా ఉంటది. సర్దుకుంటప్పుడు అలా సర్దుకోవాలండి. బాక్స్ పెట్టుకోవాలి, ఖాళీ కదిలిపోయి పక్కన అన్ని బట్టలు పెట్టుకోవాలి. బాబు బ్యాగ్ సర్దేహేనా, మళ్ళీ దగ్గర రెండో బ్యాగ్ సగం సర్దేహేనా. ఇంక కొంచెం చెయ్యి లాగేస్తున్నట్టుంది. నువ్వు కొడుపులేమో ఆకలి వేస్తుంది. చిన్న ఆ పునుగులు తెచ్చావు కదా, అక్కడ ఎక్కడ నుంచి పునుగులు ఇవ్వే, కొంచెం ఆకలి వేస్తుంది. చట్నీ లేదా? చట్నీ లేదు, అయిపోయింది. ఒకటే ఇచ్చాడు. మీ మమ్మీకి టిష్యూ పేపర్ పెట్టారా? మళ్ళీ అప్పుడు చేతులు కడుపులేదా? ఎగవలేదు. ఏదో తేడాగా ఉందేంటి? చేతిలో కడుక్కోవడం నేను. అమ్మయ్య నువ్వు ఇప్పుడు ఎక్కడ ఇలా తింటున్నావండి. అబ్బా ఇండియా ఆ ఊహే ఎంత బాగుందో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వెళ్ళగానే ముందు మంచిగా శుభప్రదంగా పానీపూరితో మొదలెడతానండి. ఇంకా అంతే మొదలు. పానీపూరి దగ్గర నుంచి ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఏపుళ్ళు, మిరపకాయ బజ్జీలు. అయ్యి బాబా అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. బాగా ఎందుకంటే అసలు షాపింగ్లు తిరగాలి కదా మా పిల్ల ఫంక్షన్ కోసం. అడేవడం అన్నట్టు అమలాపురం, కోదాడ, విజయవాడ తినడమే తినడం. డబ్బులు పెట్టరు మరి. ఏంటి పని చేస్తుంటే అంతే. చూసారండి టైంకి అందించారు, మీకు గబగబా సర్దేస్తాం. అలా టైం వేస్ట్ చేస్తున్నారు. మళ్ళీ అవ్వలేదని నన్ను అంటారు. భగవాన్ అచ్చా కరే తో సాధు పిచ్చా కరేగా. ఏంటండి
అదే పిచ్చిదానా నీకు కాదు, ఇంట్లో చుట్టాల కోసం. అదే సారీ కరెక్ట్ మర్చిపోయాను. అక్కడ పట్టుకెళ్తున్నాం కదా, అలా మనం నోట్లో నవరేసుకోకూడదు. చుట్టాలు అక్కడ తీసుకెళ్ళి వీటన్నింటిని నువ్వే తినేసేట్టు. అక్కడ పట్టుకెళ్ళినప్పుడు తెగ తెచ్చేస్తావు, ఇవన్నీ ఇంట్లోకి తెచ్చావు మరి ఎప్పుడన్నా. సరేలే, నేను ఇది అయిపోయింది కదా, జ్యువెలరీ సర్దాను. ఇంకా జ్యువెలరీ ఇందులో పెట్టలేము, ఎలాగెలా ఊపిపోయి కొట్టేసుకుంటాయి బాబా. జ్యువెలరీ అసలు ఇప్పుడు ఫంక్షన్ చాలా కావాలండి బాబు. ఇంకా జ్యువెలరీ పెడదాం అనుకున్నా, ఈ లోపు మళ్ళీ తెచ్చావు. తెలుసా నాకే నీ కదా బాబు, మీ నాన్నకి. చూసాను తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువ. అదే మాకే అంటున్నాను. బిస్కెట్లు భలే ఉంటాయండి. మీరు ఇండియాకి గారు పట్టుకెళ్ళాలనుకుంటే గుడ్ ఆప్షన్ అండి, డెఫినెట్ గా పట్టుకెళ్ళిపోండి. అంటే నేను 2 ప్లేసులు ఉంటాం కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ తినొచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తినొచ్చు కదా, 2 ఉండాలి కదా. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఊరి నాయన నీకు ఎన్నిసార్లు చెప్పారు, అది నువ్వు తినడానికి కదా బాబు, అక్కడ ఇంట్లో వాళ్ళకి. అలా అని కాదు, వెళ్ళినప్పుడు మనం తీసుకోండి అంటాం. వాళ్ళు ఏమంటారు, కీర్తి నువ్వు కూడా తీసుకోమ్మా, అలా తినకుండా ఏం కూర్చుంటాం అంటారా. అప్పుడుకి ఇది ఎలా పట్టుకెళ్ళాలా, అది ఎలా పట్టుకెళ్ళా అర్థం కావట్లేదు. నెత్తి మీద పెట్టుకో వెళ్ళే వరకు. ఓ పని చేస్తాను, నా కలర్ మ్యాచింగ్ అయ్యి తీసుకుని ఒక బాక్స్ చదువుతాను. వెళ్ళేటప్పుడు కొంచెం జ్యువెలరీ కూడా ప్యాక్ చేసుకుంటానండి. హైదరాబాద్ వెళ్తున్నాం కదా, అక్కడ పిల్లకి ఫోటోషూట్, ఈ 1 గ్రామ్ గోల్డ్ మనకు నా దగ్గర ఉంటాయి కదా కొన్ని, అవన్నీ మంచిగా ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోతున్నాను. ఏమే ఇమిగ్రేషన్ చూసి ఇదంతా నువ్వు కేజీ బంగారం పట్టుకెళ్తాం, ఇలా రప్ప అప్పుడు నీకు నాకు సంబంధం లేదా? పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. అంతేగాని ఇది బంగారం కాదని చెప్పవా, అది ఒక ఆప్షన్ తెలుసా నీకు. చీరలు పెట్టేస్తాను ఇందులో, ఇంకా నాదన్నీ ఒకే చోట ఉంటాయి కదా. చీరలన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పడేసాను. సో చీరలు సర్దుతున్నాను. అక్కడ ఎంతవరకు కడతానో తెలియదు, కానీ పెట్టడం మాత్రం పెట్టేస్తాను. నాకు అర్థం కాలేదు సార్. ట్రెడిషనల్ ఒకటి షూట్ ప్లాన్ చేసాము పిల్లదానికి. ఇవన్నీ అప్పుడు చీరలు లేవని చెప్పి మా అమ్మ దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను. అమ్మ నాకు ఈ చీర కావాలి, ఆ చీర కావాలి. నాకు గన్ ఇస్తారా? ప్లాస్టిక్ తెస్తావా? జెస్సీ ప్లాస్టర్ పట్టరా, మీ మమ్మీ నోటికి వేసేద్దాం. జోకులు బాగా వేస్తావే. ఎంత మాట అన్నాడండి, ప్లాస్టర్ నా నోటికి ఎత్తారు. ఏమైపోతారు వాళ్ళందరూ పాపం అలా కూర్చొని చూసుకునే వాళ్ళు. కొన్ని వర్క్ బ్లౌజులు కూడా పట్టుకెళ్తున్నానండి, ఎందుకంటే అక్కడ చీరలు దొరుకుతాయి కానీ అప్పటికప్పుడు వర్క్ బ్లౌజ్ అంటే మళ్ళీ కష్టం అవుతుంది కదా. ఇంకంతే ప్యాకింగ్లు అయిపోయినాయండి. బట్టలు కూడా చీరలు ఇయ్యే, ఇంకా మా ఆయన సర్దుకోవాలి. వాళ్ళ చొక్కాలు ఏముంది, 4 చొక్కాలు ఎట్టుకుంటాడు, 2 నిక్కర్లు ఎట్టుకుంటాడు, ప్యాంటు, అంతే అయిపోద్ది. అంత మాట అలా ఉంది నీకు, నాకు ఉన్నాయి ఫోటోషూట్లు. పిల్లలు మీకు కూడా పట్టరండి రా, ఇంక పిల్లలు కూడా సర్ది ముగించేద్దాము. అదండి అక్కడ అయిపోయిన తర్వాత ఇంక పిల్లల బట్టలు సర్దుతున్నాను. ఇందాక నుంచి 1 అవర్ నుంచి పెడుతున్నాను. సర్ది కొద్ది వస్తానే ఉన్నాయండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇది బ్యాగ్ అయింది. ఇప్పుడు ఇంక ఇందులో బ్యాంగిల్స్ పెడుతున్నాను. అప్పుడు బ్యాంగిల్ తెప్పించుకున్నాయి ఉన్నాయి కదా, ఆ బ్యాంగిల్స్ మంచి మ్యాచింగ్లు అవి పెడదామని చెప్పి అదొకటి సర్దుతున్నాను. ఇంకా హ్యాండ్ బ్యాగ్ సర్దాలి. ఇంకా ఫ్లైట్లోకి బ్లాంకెట్లు అయ్యి పెడుతున్నాను. అది ఇంకా మా ఆయన ఫుడ్ తినడానికి వెళ్ళారు. ఫుడ్ తినేసి ఇంక ముగించేద్దామండి, అయిపోయింది. తర్వాత డిన్నర్ సంగతి ఏంటో చూడు. భద్రం అయిపోయిందండి. ఇంక ఇవాళ ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ మా పెళ్లి రోజు కూడా అనమాట. ఫైనల్గా 12 years కంప్లీట్ చేసాము. బిర్యానీ తినకుండా ఏముంటుందండి, మరి బిర్యానీ తింటేనే కదా మధ్య. సో ఫ్రై పీస్ బిర్యానీలు అలా జరిగిందండి. ప్యాకింగ్ రాత్రి తినడానికి అయ్యింది. ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటంటే, మన ఫ్లైట్ మేము 3 చోట్ల ఆగుతాము. చికాగో, తర్వాత లండన్ తర్వాత హైదరాబాద్, అలాగా ఆ జర్నీలో కూడా ఏమవుతుందో స్లోగా చెప్పేస్తాను. మరి అది నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ ఇంకా మేము రేపు పొద్దున ఇండియా బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంక బయలుదేరి ముందు ఇంక సద్రాలో క్లీనింగ్లు అన్నీ ఉంటాయి కదా మరి. సో అవన్నీ చేస్తాను మొదలెట్టాను. ఇవాళ ఈ పనులన్నీ చేయాలంటే మనకు టైం అవ్వట్లేదు. అదేమో కర్ణాటకలో ఉన్నాం అనుకో, ఆ పని మేమే చూసుకోవాలి. ఒక పని మనిషి కూడా దొరికింది కదండి బాబా. ఇక్కడ అలా కాదు కదా మరి, మేము ఉంది డాలాస్లో కదా, మాకు దొరికేస్తారు కదా మరి పని మనుషులు. వచ్చిన తర్వాత మనం ఊరుకుంటామేంటి, ఇది చేయి అది చేయి చెప్పేస్తాం కదా. సో చూసారా, బట్టలను ఎక్కడైనా ఎక్కడే పడేసాను. పాపం అన్ని క్లీన్ చేస్తున్నారు. సో మొత్తం అక్కడ ఉన్న కవర్లు అన్ని తీసి మరి ఆ గూట్లోని మొత్తం అంతా తీసి తుడుతున్నారు. నాకైతే భలే కనిపించింది. అమ్మయ్య పెద్ద పని వదిలిందిరా బాబు, లేకపోతే కూర్చుని చేసేసి నొడలు అడిపోతాయని బాబు. ఇంకా ఇప్పుడే వస్తున్నాయి కనకాంబరాలు అయ్యి. ఇప్పుడు ఏ కుందేళ్ళు వచ్చి మొత్తం తినేస్తాయి కదా, అందుకే ఇవన్నీ పెట్టాను కదా. సో అందుకే చేయించుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆ పని జరుగుతుంది. పని మనిషి లోపల పని చేస్తుంది కదా. ఇక్కడ ఏమో పాపం వీళ్ళు ఇంకో బ్యాక్ యార్డ్ అంతానే కింద హోల్స్ లాగా వచ్చేసినాయి అనమాట అండి. అంటే ఈ ర్యాబెట్లు ఉంటాయి చూసారు, కుందేళ్ళు అయ్యి అవన్నీ కింద బాగా తవ్వేసి లోపలికి వచ్చి అదివేసాలు వేస్తున్నాయి లోపలంతానే ఈ మొత్తం బ్యాక్ యార్డ్. సో గ్రౌండ్లో మనం 4 రోజుల పాటు ఉండలేదు. అవి వచ్చి ఏం చేస్తాయో, కొంచెం పుదీనా అయ్యి 4 మొక్కలు పెట్టాం కదా, అవన్నీ పాడైపోతాయని ఇంకెతను ఇలా చేస్తారనమాట. మన కింద ర్యాబెట్ మెస్ అది వేసేసి పెట్టించారు. ఆ పని కూడా చేయించుకెళ్తున్నాం వెళ్ళేటప్పుడు. హాయ్, వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా?
$2కి 4 వస్తాయి ఏదో ఉంటాయండి. మనీ అంత గుర్తులేదు కానీ నాకు $2-3 అయిపోద్ది అనమాట. మనకి ఇలా టిఫిన్ తీసుకోవచ్చు. ఎంత ఆనందంగా ఉంటుందో ఇలాగ వంట తీసుకోకుండా అలాగ పేడం మీద పడిపోతుంది చూసి చపాతీలు. తర్వాత మరి కూర, మరి చపాతీలు తెచ్చుకుంటే కూర ఉండాలి కదా. ఈ కూర కూడా మనకి మామూలుగా అక్కడ ఏంటి మనకి ఏమంటారు, రైస్ పెట్టింది కూర అట్టుకొచ్చేస్తారంటారు సరే. మనకి హాస్టల్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో అలాగే. సో ఆ టైప్లో మనకి కర్రీ పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఆ కర్రీ పాయింట్ నుంచి అంటే మళ్ళీ వెజిటేబుల్స్ తెచ్చుకుందామని, నాన్ వెజ్ అంటే ఎందుకులే, ఇంక ఇండియా వెళ్ళిన తర్వాత ఇలా కుమ్మెత్తంగా కూడా నాన్ వెజ్ ఇంకా ఆగలేము. ఇది వంకాయ శనగపప్పు అండి. ఇదిగోరా ఇంకా రావేంటి, ఎంత కష్టపడి వంట చేస్తున్నాను తిని. హాల్ మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి. ఇంకా కిచెన్ క్లీనింగ్ జరుగుతుంది. మనం వెళ్ళి బ్యాగులు తెద్దామే. సో కిచెన్ పని జరుగుతుంది. ఇంకా మనం తినడం అయిపోయింది కదా. తినడం అయిపోయింది అంటే వండిన పెద్దలు ఏదే కానీ వాళ్ళు చూసారండి. గబగబా రేపు పొద్దున్నేం బయలుదేరాలి. ఎవరు తొందరగా రండి, ఇంట్లో బోళ్ళంత పని ఉందంటే ఇది అక్కడ కూర్చుని తీసుకొస్తానని చెప్పి ఇది వెళ్ళి దానికి హెల్ప్ చేస్తా దాని క్లాస్ రూమ్ లో కూర్చుంది. ఆ పజిల్ ఏదో చేయాలంటే పజిల్ చేసే వరకు మా చిన్నది రాదు, అందుకని ఇది గబగబా హెల్ప్ చేస్తున్నట్టు ఉంది. మొక్కలకి నీళ్ళు పోసేద్దాం. బాగా చూసారా ఈ ఎండకి అప్పడాలు అయిపోయినాయి, కరివేపాకు పొడుగు లాగా చూసారా అలాగ అయిపోయినాయో. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీళ్ళు వస్తున్నాయో లేదో చెప్పు నాకు. నీళ్ళు వస్తున్నాయో లేదో చెప్పాలా? ఎలా వచ్చి చూసుకో. అదే మా ఇంటి దగ్గర వరకు కుళాయి దగ్గర బిందెట్టి వాళ్ళు ఫస్ట్ బిందెట్టి ఓ అక్క కుళాయి వస్తే నాకు చెప్పే బిందెకి నెట్టాను అని చెప్పి వాళ్ళు తెలుసా భలే ఉండేది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడే వదిలేసి వస్తాలే నిన్ను. కుళాయిల దగ్గర ఆడుకుంటూ కూర్చోను. మీ డాడీని ఫ్లైట్ ఎక్కించి తీసుకొచ్చి 4 రోజులు ఎక్కడ పెడదాం, మొక్కలకి నీళ్లు పెడుతూ కూర్చుంటాడు. ఇగో నీలాంటి వాళ్ళ కోసమే స్ప్రింక్లర్స్ పెట్టించా నేను. లేకపోతే నువ్వు ఎటువంటి దాని అంటే నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు. లేదు పట్టు నువ్వు వాటర్. పని పట్ల ఏమంటే ఖాళీ కూర్చున్నావుగా.